గోవింద 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 హరి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భవభయహరమేకం భానుకోటిప్రకాశం కరధృతశరచాపం కాలమేఘావభాసం కనకరుచిరవస్త్రం కనకరుచిరవస్త్రం రత్నవత్కుండలాక్షం కమల విశదనేత్రం సానుజం రామమీడే సానుజం రామమీడే. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు, తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. ధారునిలో చెలువొందే దశరథ రాముడు, తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. ధారునిలో చెలువొందే దశరథ రాముడు, తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు. ఆ కొండలంతలు వానర కోటులు కొలువగాను, దండితో కొలువున్నాడు తగరాముడు. కొండలంతలు వానర కోటులు కొలువగాను, దండితో కొలువున్నాడు తగరాముడు. అండనే సీతాదేవి అమరి కూచుండగాను, మెండుగా సింహాసనాన మెరసి రాముడు. అండనే సీతాదేవి అమరి కూచుండగాను, మెండుగా సింహాసనాన మెరసి రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు. ఆ
వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు ఆముకొని వినుచున్నాడు అదే రాముడు. వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు ఆముకొని వినుచున్నాడు అదే రాముడు. గోమున భరత శత్రుఘ్నులు ఛత్రచామరాలు కామించి పట్టుకుండగా కడుమించి రాముడు. గోమున భరత శత్రుఘ్నులు ఛత్రచామరాలు కామించి పట్టుకుండగా కడుమించి రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు. కనక పుష్పకము చంగట వీరాసనముతో ననిచి ఆనందాననున్నాడు రాముడు. కనక పుష్పకము చంగట వీరాసనముతో ననిచి ఆనందాననున్నాడు రాముడు. ఘన శ్రీ వెంకటాద్రిపై కల్పవృక్షము నీడ హనుమంతుని చదువులు ఆలకించి రాముడు. ఘన శ్రీ వెంకటాద్రిపై కల్పవృక్షము నీడ హనుమంతుని చదువులు ఆలకించి రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు రాముడు. తారుణిలో చెలువుందే దశరథ రాముడు. తారక బ్రహ్మ మంత్రము తానై ఉన్నాడు. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలితకంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీవేంకటేశమజమాత్మని సన్నిధత్తాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్తకాముడు, ఆర్తత్రాణపరాయణుడు, ఆశ్రిత వత్సలుడు, ఆశ్రిత రక్షకుడు, అడుగుడుగు దండాలవాడు, ఆనంద నిలయ నివాసైనటువంటి శ్రీవెంకటేశుడు ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా వివిధ వాహనాలను అధిరోహించి తిరుమల తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏకదిన బ్రహ్మోత్సవం రథసప్తమి నాడు కనీవినీ ఎరుగని రీతిలో తిరుమల క్షేత్రంలో నిర్వహింపబడేటువంటి బ్రహ్మోత్సవంలో ఈనాడు మలయప్ప సర్వాలంకార భూషితుడై శిరియ తిరువడిగా పేరొందినటువంటి హనుమద్వాహనాన్ని అధిరోహించి ఎంతో చక్కగా అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అదే ప్రకారం స్వామివారు ధరించినటువంటి మకుటమాలోత్తంస చూడాలలామన్న రీతిగా ఆ భగవంతుడు ఎన్నో ఆభరణాలని ధరించి తిరుమాడ వీధుల్లో ఉన్నటువంటి భక్తుల్ని మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా
ఆ అందరికీ కూడా తన యొక్క దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఆ పచ్చల హారమేమిటి, ఆ వివిధమైనటువంటి రత్నాలతో పొదగబడినటువంటి ఆభరణాల్ని ధరించి ఉన్నాడు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ విగ్రహాన్ని, అదే ప్రకారం ఆ స్వామివారి యొక్క దివ్య తేజస్సును ఒక్కసారి దర్శించుకుంటే చాలు, అతడే పరమాత్మ. నతత్ర సూర్యో భాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేతమాదం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అన్న రీతిగా ఆ భగవంతుడే సర్వ తేజోమయుడు. అటువంటి తేజోమయుడినటువంటి పరమాత్మ ఈనాడు భక్తుల కోలాటాల నడుమ హనుమద్వాహనాన్ని అధిరోహించి ఆ తిరుమాడి వీధిలో ఊరేగుతూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏకదిన బ్రహ్మోత్సవం అంటారండి. అది కూడా రథసప్తమి నాడు విశేషమైనటువంటి పర్వదినం అన్నమాట. మనం అందరం అనుకుంటాం అంటే సూర్యుడికే కదా ప్రాధాన్యమని. అలా కాదు, అన్ని చరాచరములు అన్నీ కూడా భగవంతుని యొక్క శరీరములే. చిదచిద్విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వం అన్నారండి. అందువల్ల ఈ చేతనాచేతముల అన్నీ కూడా ఆ భగవంతునివే కనుక, భగవంతుని శరీరభూతములు కనుక అవి అన్నీ కూడా భగవంతునికి తమ యొక్క కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తున్నాయి. అది మాత్రం కాదు, భక్తులను అనుగ్రహించడంలో దేవదేవుడు అగ్రగణ్యుడుగా ఉంటాడు. ఎవరైతే తనకు ఆనాడు సకలవిధ కైంకర్యాల్ని చేశారో వాడిని అనుగ్రహించడం అనేది. అందువల్ల నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణోహో భక్తిశ్చే నవలక్షణాన్నప్పుడు దాస్యభక్తికి నిదర్శనం కదా ఈ హనుమ. మెల్లమెల్లగా వాహన మండపం నుండి మలయప్ప హనుమంతుణ్ణి అధిరోహించి అలా మూలమూర్తి వేయించేసి ఉన్నటువంటి ఆ మహద్వారం అంటామే అచ్చటికి అక్కడ వేయించేస్తూ ఉన్నాడు. హనుమని మనం ఎప్పుడైతే తలుచుకుంటామో అతడు ఆనాడు రామభద్రునికి ఏ ప్రకారంగా కైంకర్యాన్ని చేశాడు. నమ్మిన బంటుగా ఉన్నాడు. సీతమ్మని వెతకి రాముడికి తెలియజేశాడు, సీతమ్మ ఇక్కడే ఉన్నది. అందువల్ల హనుమని మనం స్మరిస్తూ ఉన్నప్పుడు బుద్ధిర్ బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్ అంటారు కదా. అందువల్ల అటువంటి హనుమను ఈనాడు ఆ దేవదేవుడు వెంకటాద్రి వాసుడు విశేషంగా. ఈ హనుమ సామాన్యుడా, నవవ్యాకరణ పండితుడతడు. అలాగే చతుర్వేదాల్లో కూడా నిష్ణాతుడు. అదే ప్రకారము హనుమకు ఉన్నటువంటి ఆ వాక్చాతుర్యం, ఆ వాక్ పటిమ, అటువంటి హనుమను సుగ్రీవుడు మంత్రిగా పొందాడట. అందువల్ల రామాయణంలో కూడా ఎప్పుడైతే రామభద్రుడు హనుమను చూసిన వెంటనే, హనుమ యొక్క మాటలు విన్న వెంటనే ముగ్ధుడైపోయాడు. ముగ్ధుడై లక్ష్మణునితో చెప్తాడు, లక్ష్మణ చూచావా ఈ హనుమ ఆ మాటలు ఎంత బాగున్నాయి చూసావా. ఆ స్వామివారు మూలమూర్తి వేంచేసి ఉన్నటువంటి ఆ మహద్వారంలో కర్పూర నీరాజాలను అందుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశ్రయించండి, భక్తి మార్గం ద్వారా, శరణాగతి మార్గం ద్వారా ఆశ్రయించి ఉజ్జీవించండి, తరించండి అని సాక్షాత్తు పరమాత్మ అక్కడ తెలియజేస్తున్నాడు. ఎంతో చక్కటి ఆ వాహన సేవన మనమందరం కూడా తిలకిస్తూ ఉన్నాం. అర్చక స్వామి అచ్చట అందరికీ కూడా కర్పూర నీరాజనాల్ని అక్కడ చూపిస్తూ మీరందరూ కూడా మొక్కుకోండి, ఎక్కడ ఉన్నా కూడా మనస్సును తిరుమల క్షేత్రానికి పంపించండి. అచ్చట ఆళ్వార్లు ఏ ప్రకారంగా అహోబిల క్షేత్రంలో తాను ఉంటూ తన యొక్క మనస్సును పేషుమిన్ తిరునామమిట్టడుత్తం షొల్లి నిన్న పిన్నரும் பேசுவார்தம்மை உய்யவாங்கி பிறப்பருக்கும் பிரானிடம் வாசமாமலர் நாறுவார்வழில் சூழருமுலகுக்கெல்லாம் தேசமாய் திகழும் మలై తిరువేంగడం అడై నెంజమే అని తిరుమంగ ఆళ్వార్లు చెప్పలేదా. మన యొక్క మనస్సును ఇదంతా కూడా భగవంతునికి అర్పితం చేయాలి. అంటే ఈ కరచరణాది అవయములు అన్నీ కూడా భగవదర్పితములే చేయాలి అని మనకు శాస్త్రం గనక హనుమద్వాహనంలో వేయించేసినటువంటి మలయప్పని దర్శించుకుంటూ
మనం ఒక్కసారి తరిద్దాం. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మైనాడు, ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మైనాడు, అందరు దైత్యుల జంపి హరి పేరైనాడు, ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మైనాడు, అందరు దైత్యుల జంపి హరి పేరైనాడు, అందిరుద్ర వీర్యము తానై హరుడైనాడు, అందిరుద్ర వీర్యము తానై హరుడైనాడు, ఎందున హనుమంతునికెదురాలోకము, అందిరుద్ర వీర్యము తానై హరుడైనాడు, ఎందున హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. చుక్కలు మూవ పెరిగి సూర్యుడు తానైనాడు, చుక్కలు మూవ పెరిగి సూర్యుడు తానైనాడు, చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు, చుక్కలు మూవ పెరిగి సూర్యుడు తానైనాడు, చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు, దక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు, గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు, ఎక్కువ హనుమంతునికెదురాలోకము, గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు, ఎక్కువ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. జలధి పుటమిగిసి చంద్రుడు తానైనాడు, జలధి పుటమిగిసి చంద్రుడు తానైనాడు, మలసి మేరువు పొంత సింహమైనాడు, జలధి పుటమిగిసి చంద్రుడు తానైనాడు, మలసి మేరువు పొంత సింహమైనాడు, బలిమి శ్రీ వెంకటేశు బంటై మంగాంబుధీని, బలిమి శ్రీ వెంకటేశు బంటై మంగాంబుధీని, ఇలై హనుమంతునికెదురాలోకము, బలిమి శ్రీ వెంకటేశు బంటై మంగాంబుధీని, ఇలై హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి
దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికెదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా ఉరువికి దైవమౌనా ఉరువికి దైవమౌనా స్ఫురత్కిరీటాంగదహారకంఠిక మణీంద్రకాంచీగుణనూపురాదిభిः రథాంగశంఖాసి గదాధనుర్వరైः లసత్తులస్యా వనమాలయోజ్వలం. ఆ గజరాజులు కూడా స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలను చేస్తూ ఉన్నాయి. ఎల్లప్పుడూ కూడా గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని మనం స్మరించాలట. ప్రాతః తెల్లవారి లేచిన వెంటనే శ్లోకత్రయమనేటువంటి ఆ శ్లోకాలని గజేంద్ర మోక్ష వృత్తాంత ఆ విషయాలంతా కూడా స్మరించాలట. భక్తుల కోలాటాల నడుమ దేవదేవుడు అలా మెల్లమెల్లగా హనుమన్ని అధిరోహించి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ దాస్యభక్తి ఎలా ఉండాలంటే అంజలి ఘటించి ఉండాలట. భగవంతుడు ఇక్కడ సాక్షాత్ అంజనాద్రీశ్వరుడు ఇతను. అంజలి ఘటిస్తే భగవంతుడు ఎప్పుడూ అనుగ్రహిస్తాడు. అంజలి పరమాముద్ర క్షిప్రం దేవప్రసాదిని ఆగమం చెప్తుందండి. అందువల్ల జలయతీతి అంజలి, అక్షరాణం అకారోస్మి అన్న రీతిగా ఆ అక్షర శబ్దవాచ్యుడైనటువంటి ఆ భగవంతుని యొక్క హృదయాన్ని కరిగింపజేసేటువంటి ద్రవీకరింపచేసేటువంటి ముద్ర అంజలి ముద్ర అన్నారు. హనుమ ఎప్పుడూ కూడా 2 చేతులు జోడించి భగవంతుని కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉంటా. అందువల్ల మనం కూడా హనుమవలే ఉండాలి, హనుమవలే మనం ఎప్పుడు నడుచుకోవాలి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఈనాడు అటువంటి హనుమను అధిరోహించాడు భగవంతుడు. సాక్షాత్ మన్మథ అని ఆ దేవదేవుడు ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం అనేది స్వతసిద్ధంగా నిరతిశయమైనటువంటి ఆ సౌందర్యం కల దివ్యమంగళ విగ్రహం కదా అది. కానీ అదే సమయంలో ఆయన ధరించేటువంటి ఆయుధాలు అలాగే ఆభరణాలు అన్నీ కూడా అపూర్వాలుగా ఉంటాయి. అందువల్ల స్ఫురత్ కిరీటం ఏ ప్రకార పణిపతి పురనాథ పాతుమాం దేవనాథ ప్రణత సురకిరీట ప్రాంతమందారమాల అన్నారు వేదాంత దేశికుల వారు. అటువంటి అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించాడు దేవదేవుడు. అద్భుతమైనటువంటి భుజకీర్తులు అలాగే హారాలు కంఠాభరణాలు అన్నీ కూడా ధరించి అలా గజరాజులు ముందుకు సాగుతూ ఉండగా ఎప్పుడు కూడా బ్రహ్మోత్సవాలలో అదే ప్రకారం ఏ ఉత్సవం జరిగినా కూడా ఆ గజం అనేది పవిత్రతకు చిన్నమాట. అటువంటి గజరాజులు ముందుకు సాగుతూ ఉండగా ఈనాడు మలయప్ప సర్వాలంకార భూషితుడై ఆ ఆంజనేయ స్వామిని అధిరోహించి మాడవీధిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో సుగ్రీవుడు ఈ రామలక్ష్మణులు ఇరువురూ వస్తూ ఉండగా హనుమను పంపించాడు. హనుమ ఎవరో వస్తున్నారు, మా అన్న ఎవరన్నా మారువేషంలో పంపించాడేమో చూసుకోరా అన్నాడు. హనుమ భిక్షు రూపాన్ని ధరించాడు. వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే రామభద్రుడు హనుమా కుశలమా అన్నారు. ఆశ్చర్యపోయాడు హనుమంతుడు. నా యొక్క కంఠంలో ఉన్నటువంటి హారం అనేది రామునికి తప్ప ఇంకెవరికీ తెలియదు కదా, నేను భిక్షు రూపాన్ని ధరించి వచ్చాను, ఎవ్వరికీ తెలియదు అనుకుంటే ఆ రామభద్రుడు హనుమా కుశలమా అన్న వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాను. స్వామి తప్పయింది, అపచారమైంది, నేను మా రాజు సుగ్రీవుడి యొక్క ఆజ్ఞను పురస్కొని ఇలా వచ్చానని చెప్పిన తరువాత రామభద్రుడు అతన్ని అనుగ్రహించాడు. అదే సమయంలో హనుమ ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఆహా, ఆ మాటలంతా విన్న తర్వాత
ప్రభంజనతనయ భావుక భాషిత రంజిత హృదయ అని వేదాంత దిశగా రఘువీర గద్యంలో ప్రభంజనతనయ అంటే వాయుదేవుడి యొక్క పుత్రుడైనటువంటి హనుమంతుని యొక్క మాటలను విన్న వెంటనే పులకితుడయ్యాట సాక్షాత్ రామభద్రుడు. రంజిత హృదయ అన్నారు అంటే అంత ఆనందం వేసిందట. ఏం మాట్లాడాడు ఆయన? నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః న అసామవేద విదుషః శక్యమేవం ప్రభాషితం నూనం వ్యాకరణం కృత్సం అనేన బహుదా శ్రుతం బహువ్యాహరత అనేన నకించిదపశబ్దితం. ఎంత అద్భుతం! ఆ మాటలంతా మనం వినాలి. హనుమద్వాహనంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకుంటాం. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. బట్టిరట్టు చేయకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర. వట్టిరట్టు చేయకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర. వట్టిది ప్రేమము నీపై రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమని ప్రతినిత్యం కూడా రామభద్రుని మనం స్మరించుకుంటాం. సకల ఆపదల నుండి విముక్తిని కలిగించి ఆ స్వామి విశేషంగా హనుమంతుని యందు అమితమైనటువంటి వాత్సల్యాన్ని అనురాగాన్ని కలిగి ఉన్నాడు. అందువల్ల హనుమ కూడా ఎల్లప్పుడూ ఆ రామభద్రుని కైంకర్యంలోనే తత్పరుడుగా ఉన్నాడు. ఆ హనుమంతుణ్ణి కార్యసాధనకి మనం ఎప్పుడూ కూడా ప్రార్థించాలని మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు. కామమస్య త్వమైవేక కార్యస్య పరిసాధనే పర్యాప్త పరవీరజ్ఞ యశస్యస్తే బలోదయ అని త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. శ్రీజానకీ శోకహర్త హరిమర్కటమర్కట లక్ష్మణప్రాణదాతా చ పాయాన్మాం రామకింకర. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్ అని మనకు పెద్దవాళ్ళు ఇటువంటి శ్లోకాలంతా కూడా చదవని చెప్తారు. కారణం ఏమిటంటే ముఖ్యంగా హనుమ యొక్క దాస్యభక్తి మనకు కావాలంట. హనుమంతుడు ఇటువంటి దాస్యభక్తిని ఆ భగవంతుని యందు చూపెట్టి అతడు ఎలాగైతే తరించాడో అదే ప్రకారం మనం అందరం కూడా ఈనాడు తరించాలి. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆ కోలాటాల సమూహం. భగవంతుడు కళాప్రియుడు కూడా. చతుషష్ఠి కళలు అంతా కూడా భగవంతునిదే కదా. అందువల్ల వివిధంగా వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆ నాట్య కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దేవదేవుడు కూడా నాహం వసామి వైకుంఠే న యోగి హృదయేపి వా మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి కూడా నేను వైకుంఠంలో నివసించటం లేదు. నా యోగి హృదయేపి వా యోగుల యొక్క హృదయంలో కూడా ఉండటం లేదు. నా యొక్క భక్తులు ఉంటారో అక్కడ నేనుంటాను. ఆహా తిరుమల క్షేత్రం భక్తజన సందోహం ఏకదిన బ్రహ్మోత్సవం కొరకు ఆ భారతదేశంలో అన్ని చోట్ల నుండి భక్తులందరూ కూడా విచ్చేశారు. ఇది ఎవ్వరికి కూడా దొరకదు. 9 కాదు. అందువల్ల 9 రోజుల పాటు ఉండడం కన్నా కూడా ఈనాడు ఈ ఏకదిన బ్రహ్మోత్సవంలో మనం పాలు పంచుకుంటే చాలు. మనకు అటువంటి పుణ్యఫలం బ్రహ్మోత్సవ దర్శన పుణ్యఫలం మనకు దక్కుతుంది అనే భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం కనుక అటువంటి అద్భుతమైన ఏకదిన బ్రహ్మోత్సవంలో ఈనాడు మలయప్ప స్వామి రామభద్రుడిగా హనుమంతుణ్ణి అధిరోహించి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచా ప్రతిద్వంద్వ శరైణం జహి రావణమన్న రీతిగా ఆ రామభద్రుణ్ణి మనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతికే నమః అని రామభద్రుడిని మనం కొలవాలి కదా. ఎక్కడైతే హనుమను మనం దర్శించుకుంటామో అక్కడ రామభద్రుడు మనకు విశేషంగా జగత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర. హనుమ వేగంగా తీసుకుని వెళ్తున్నాడు స్వామి. అతడు వాయుపుత్రుడు కదా. అందువల్ల ఈ పర్వతానికి అంజనాద్రినికి పేరుంది. ఈ అంజనాదేవి యొక్క ఆ తపఫలితంగా ఈ హనుమ వెలసాడు, ఉద్భవించాడు, అవతరించాడని చెప్పచ్చు. అందువల్ల అటువంటి హనుమను ఈనాడు అందరూ కూడా విశేషంగా అక్కడ స్తోత్రం చేస్తున్నారు. ఇక్కడ రామభద్రుల వారు ఆశ్రితులందరినీ కూడా లోకంలో సూర్యుడు చీకటిని పారద్రోలడానికై ఉదయిస్తాడు, కానీ కాంతితో ప్రకాశిస్తాడు. రామచంద్రుడు అనేటువంటి సూర్యుడు అతడు తనను ఆశ్రయించినటువంటి వారి భయమనే ఒక చీకటి,
ఆ భయమనేటువంటి అంధకారాన్ని నశింపచేయుటకై ఈ భూమండలంలో ఉదయించినాడు కనుక ఆ సూర్యుని ఎలాగైతే కాంతి విడిచి ఉండదో అదే ప్రకారంగా ఇక్కడ రామభద్రుణ్ణి విడిచి హనుమ ఉండడం చెప్పచ్చు మనం. వాస్తవంగా చూస్తే సీతమ్మ, కానీ అదే సమయంలో హనుమ అంతటి భక్తిమంతుడు. స్నేహోమే పరమోరాజన్నే త్వయి నిత్యం ప్రతిష్ఠిత అన్న రీతిగా లక్ష్మణుడి రాముని యందు భక్తి అన్నమాట. హనుమది రాముని యందు స్నేహమని కూడా మనకు పెద్దవాడు వ్యాఖ్యానం చేస్తున్నారు. అలా ఈ తిరుమాడ వీధుల్లో భక్తుల నడుమ భగవంతుడు హనుమద్వాహనాన్ని అధిరోహించి వివిధ పుష్పాలంకారాలంతా కూడా ఆ తిరుమల క్షేత్రానికి వెళ్ళకపోయినా కూడా ఇచ్చటి నుండే మనం ఆ భగవంతుణ్ణి సేవించుకుంటున్నాం కదా. విశేషంగా చూస్తే ఆ రాముల వారు అందరినీ ఏ ప్రకారంగా సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని ఆనాడు చెప్పుకున్నాడు కదా. సకృదేవ ఒక్కసారి శరణాగతి చేస్తే చాలు నేను మిమ్మల్ని ఆదుకుంటాను. తవ అస్మీతి చ యాచతే నేను నీవాడు, నేను దాసుణ్ణి అని చెప్పుకుంటే చాలట. అభయం సర్వభూతేభ్య తరతమ భేదం లేకుండా, జాతిమత భేదం లేకుండా అందరినీ కూడా అనుగ్రహిస్తున్నానని ఆనాడు ఆ విభీషణ శరణాగతి సందర్భంలో రామభద్రుల వారు చెప్పారు. అందువల్ల మనం ఎప్పుడు చూసినా రామజయం అని చెప్తూ ఉంటాం, రామకోటి రాస్తూ ఉంటాం. అందువల్ల రాముడు ఎటువంటి వాడన్నారు, ఎప్పుడైతే తపస్వాధ్యానం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవమని నారదుణ్ణి వాల్మీకి అడిగిన సందర్భంలో ఇటువంటి గుణగణ సంపన్నుడు ఉన్నాడు అడిగాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో చితక్రోధ అన్న రీతిగా ఆ భక్తులందరూ కూడా అక్కడ విశేషంగా ఆ వాహన సేవను తిలకించడానికి అందరూ నిరీక్షిస్తూ ఉన్నారు. మనం కూడా స్వామివారిని దర్శించుకుంటాం. తారక బ్రహ్మమంత్రము తానై ఉన్నాడు రాముడు, దారుణిలో చెలువొందే దశరథ రాముడు. తారక బ్రహ్మమంత్రము తానై ఉన్నాడు రాముడు, దారుణిలో చెలువొందే దశరథ రాముడు. కొండలంతలు వానర కోటులు కొలువగాను, దండితో కొలువున్నాడు తగరాముడు. కొండలంతలు వానర కోటులు కొలువగాను, దండితో కొలువున్నాడు తగరాముడు. అండనే సీతాదేవి అమరి కూచుండగాను, మెండుగా సింహాసనాన మెరసి రాముడు. అండనే సీతాదేవి అమరి కూచుండగాను, మెండుగా సింహాసనాన మెరసి రాముడు. జయ జయ రామ శ్రీరామ జానకి రామ శ్రీరామ జగదభిరామ శ్రీరామ పావన నామ పరనామ. తారక బ్రహ్మమంత్రము తానై ఉన్నాడు రాముడు, దారుణిలో చెలువొందే దశరథ రాముడు. వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు ఆముకొని వినుచున్నాడు అదే రాముడు. వామదేవ కౌ
కనులు ఛత్ర చామరాలు కామించి పట్టుకొండగా కడుమించి రాముడు. గోమున భరత శత్రుఘ్నులు ఛత్ర చామరాలు కామించి పట్టుకొండగా కడుమించి రాముడు. జయ జయ రామ శ్రీరామ ముని జనవందిత శ్రీరామ జగదభిరామ శ్రీరామ పావన నామ పరనామ. తారక బ్రహ్మ మంత్రము తానే ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. ఆ, ఆ, ఆ. కనక పుష్పకము చెంగట వీరాసనముతో ననిచి ఆనందాననున్నాడు రాముడు. కనక పుష్పకము చెంగట వీరాసనముతో ననిచి ఆనందాన ఉన్నాడు రాముడు. ఘన శ్రీ వెంకటాద్రిపై కల్పవృక్షము నీడ హనుమంతుని చదువులు ఆలకించి రాముడు. ఘన శ్రీ వెంకటాద్రిపై కల్పవృక్షము నీడ హనుమంతుని చదువులు ఆలకించి రాముడు. జయ జయ రామ శ్రీరామ హనుమత్ సేవిత శ్రీరామ జగదభిరామ శ్రీరామ పావన నామ పరనామ. తారక బ్రహ్మ మంత్రము తానే ఉన్నాడు రాముడు. దారుణిలో చెలువొందే దశరథ రాముడు. రామ రామ దినకర కుల కమల దివాకరుడు, కోసలసుత కుమారభావ కంచుకిత కారణాకారుడు, అలాగే ప్రణతజన విమత విమథన దుర్లలిత దోర్లలితుడు, మైథిరనగర సులోచనాలోచన చకోరచంద్రుడు, మోచిత జనక హృదయ శంకాతంకుడు, భరద్వాజ శాసన పరిగృహీత విచిత్ర చిత్తకూటగిరి కటకతట రమ్యావసతుడు, ప్రణత భరత మకుటతట సుఘటిత పాదుకాగ్రాభిషేక నిర్వర్తిత సర్వలోక యోగక్షేముడైనటువంటి రామభద్రుడు హనుమను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఏకదిన బ్రహ్మోత్సవంలో మలయప్ప సర్వాలంకార భూషితుడై హనుమద్వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా భగవంతుణ్ణి ఎలా సేవించుకోవాలి? భగవంతుని సేవించుకునేటువంటి విధానం ఎటువంటిది అంటే హనుమ వలె ఉండాలన్నారు. అద్భుతమైనటువంటి ఆ రాజగోపురంలో సకల పక్షులకు సకల జంతువులకు కూడా ఈ గోపురాలు నిలయంగా ఉంటాయట. ఆ గోపురాలలో వివిధమైనటువంటి భగవంతుని యొక్క ఆ స్వరూపాలు కూడా మనకు దర్శనాన్ని కలిగిస్తుంటాయి. విశేషంగా తిరుమలలో ఎన్నో కళలతో నిండినటువంటి శిల్పాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఆదివరాహ క్షేత్రం అందరికీ కూడా ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అచ్చట ఉన్నటువంటి ఆనంద నిలయ నివాసి అయినటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి
ఆనందం ప్రయంతభిసంభిశంతీతి అని ఆ వేదం చెప్పిన రీతిగా ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఈనాడు ఆంజనేయుణ్ణి వాహనంగా చేసుకొని భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. కోలాటాల నడుమ భక్తుల నడుమ భగవంతుడు. ఇరుపక్కలా కూడా భక్తులు బారులు తీరి ఉన్నారు. మన యొక్క భగవంతుడు మనకిచ్చినటువంటి కరచరణాది అవయవనంతా కూడా మనం సార్థకం చేసుకుంటాం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుతకథా శ్రోత్రద్వయత్వం శృణుయను అన్న రీతిగా అదిగో ఆ భక్తులందరూ కూడా భక్తి పారవశ్యంతో ఉన్న చోటు నుండి ఆ భగవంతుడికి కర్పూర నీరాజనాల్ని సమర్పించుకుంటూ తమ యొక్క భక్తి భావాన్ని నిరూపించుకుంటున్నారు కదా. ఆహా గోవిందా, మా జన్మ ధన్యం ఈనాడు నీ యొక్క క్షేత్రానికి రావడం, వాహన సేవల్లో నిన్ను దర్శించుకోవడం, ఇంతకన్నా మాకేం కావాలి గోవిందా. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనమన్నదిగా తిరుమల క్షేత్రం ఆ గోవింద నామంతో మార్బ్రోగిపోతున్నది. భక్తజన సందోహం అంటున్నామే, అందరూ కూడా అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని ఆ రెండు చేతులు అక్కడ జోడించి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇది గద మన సంస్కారం, ఇది గద మన ఆచారం, ఇది గద మన సంప్రదాయం. భగవంతుని యందు మోకరిల్లడం. ఎందుకంటే ఇటువంటి ఆ అంజలిని ఘటిస్తూ ఉంటే భగవంతుడు ఎంతో తృప్తుడవుతాడు, సంతుష్టుడవుతాడు. అలా ఈనాడు హనుమ ఎప్పుడూ కూడా ఆ స్వామివారి ఎదుట అలా రెండు చేతులు జోడించి స్వామీ దాసోహం అంటాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ అని తన యొక్క ఉనికిని, తన యొక్క స్వరూపాన్ని తెలియజేసుకున్న మన యొక్క స్వరూపం ఏమిటి అంటే దాస్యమే మన యొక్క స్వరూపం అన్నమాట. అటువంటి హనుమను చూస్తే మనం నేర్చుకోవాలి. అందువల్ల స్వామి కూడా ఆ వాహన సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యజీవులు కదా. హనుమ ఒక పక్క స్వామిని అలా మోస్తూ ఉంటే ఆ హనుమతో పాటు స్వామిని కూడా మోసేటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళు ఆ మోతగాడు. వాళ్ళ జన్మ ధన్యం కదా. అందరికీ ఆ సౌభాగ్యం దొరకదు కదా. అందువల్ల మనం విశేషంగా ఈనాడు ఆ దేవదేవుడు కుంభహారతిని అక్కడ విశేషంగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఈ కుంభహారతి అనేది దృష్టి పరిహారం కొరకు తీస్తాడట. స్వామివారిని అందరూ కూడా దర్శించుకుంటూ ఉంటారు. స్వామికి దిష్టి తగులుతుందేమో అని ఆనాడు పెరియాళ్వాళ్ళు పర్వతనాథికి పల్లాండి పాడారు. అందువల్ల ఈనాడు ఆ భక్తుల యొక్క దృష్టి దోషం ఉండకూడదు అని ఒక ఉపచారం అన్నమాట. కర్పూర నీరాజనాల్ని అక్కడ అందుకుంటూ ఆ దేవదేవుడు ఈ హనుమద్ వాహనంలో అందరినీ కూడా అనుగ్రహించి యథాస్థానానికి చేరుకోపోతున్నాడు. ఇది రథసప్తమి. 7 వాహనాలలో ఆ 7 అనేటువంటి సంఖ్య ఎంతో ఒక వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నది. అటువంటి ఆ సంఖ్యా బలం కూడా ఇక్కడ ఉన్నది. ఒక్కొక్క వాహనంలో స్వామి ఊరేగుతూ ఉంటే భక్తుల యొక్క హృదయంలో ఒక విధమైనటువంటి అలజడి అంటే ఒక సంతోషం అన్నమాట, ప్రవాహం, ఆ ఆనంద ప్రవాహం. ఈ ఆనంద ప్రవాహంలో భక్తులందరూ కూడా అలా స్నానం చేస్తూ ఉన్నారు. ఇదే మనకు కావాలి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ నారాయణేతి మంత్రోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతీత్యేతదద్భుతమన్న రీతిగా ఆ మనం నామాన్ని పలకాలి. శ్రియకాంతాయ కళ్యాణదిగేర్దిగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలము లీయగలిగనిందరికి
రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగనిన్నరేగి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామధేను విదడు గాదల గౌసికు పాలి కల్పవృషము గౌతము భార్య పాలిటి కామధేను విదడు గాదల గౌసికు పాలి కల్పవృషము సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి పరదైవము సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు పరగసూగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగసూగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిదానము ఈదడు కరిమగనకు పాలి గణపారిజాతము నిరతి విభీషణుని పాలి నిదానము ఈదడు కరిమగనకు పాలి గణపారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు శబరి పాలి తత్వము రహస్యము అలరిగుని పాలి ఆది మూలము కలప శబరి పాలి తత్వము రహస్యము అలరిగుని పాలి ఆది మూలము కలడల్నా వారి పాలి కన్నులెదుడి మూరిది వెలయసి వెంకటాద్రి విభుడితడు కలడల్నా వారి పాలి కన్నులెదుడి మూరిది వెలయసి వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిన్నరేగే రామచంద్రుడితడు రఘువీరుడు Now